వెల్కమ్ టు రాజనీతి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, ప్రజల త్యాగాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజలను దుబారా తగ్గించుకోవాలి, అలాగే డీజిల్, పెట్రోలు, నిత్యావసరాలను పరిమితంగా వాడుకోవాలని ప్రజలను కోరారు. విదేశీ వస్తువులు వాడొద్దు, విదేశీ పర్యటనలు చేయొద్దు, బంగారం కూడా కొనొద్దని చెప్పారు. మొత్తం ఆయన పొదుపుకు సంబంధించి 9 సూచనలు చేశారు. ఈ ప్రకటన చేసిన వెంటనే తన కాన్వాయ్లో వాహనాల సంఖ్యను తగ్గించుకున్నారు. ఆ వెంటనే ఆయన యూరప్ దేశాల పర్యటనకు వెళ్ళిపోయారు. నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తున్నారు. జూన్లో ఫ్రాన్స్ పర్యటన ఉంది. వచ్చే జూలైలో న్యూజిలాండ్ పర్యటన ఉంది. అక్కడ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో ఉంటున్న భారతీయులతో భారీ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. జనాన్ని విదేశీ పర్యటనలు మానుకోమని చెప్పి ఆయన ప్రత్యేక విమానాల్లో నెలకు పర్యటన పెట్టుకుంటున్నారు. ప్రధానమంత్రి పొదుపు ప్రకటన చేసిన వెంటనే బీజేపీ రాష్ట్రాల కంటే ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఆయన కూడా తన కాన్వాయ్ తగ్గించుకున్నారు. ఉప ముఖ్యమంత్రి, మిగతా మంత్రులు కూడా అదే మార్గం అనుసరించారు. కోడలకు శుద్ధులు చెప్పి అత్త తెడ్డు నాకిందని ఒక సామెత ఉంది తెలుగులో. జనానికి ఖర్చులు తగ్గించుకోవాలని చెప్పిన ప్రధానమంత్రి వరుసగా విదేశీ పర్యటనలు పెట్టుకున్నారు. అలాగే ఇప్పటిదాకా ఆయన వాడేవన్నీ కూడా విదేశీ వస్తువులు. ఆయన పెన్ను, వాచీల దగ్గర నుంచి తినే పుట్టగొడుగుల వరకు విదేశాల నుంచి తెప్పించుకుంటారన్న వార్తలు ఉన్నాయి. అంటే చెప్పే ముందు ఆచరించాలి. ఏదైనా ఆచరించకుండా మీరు ఆచరించండి, నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే అది నాయకుడికి సరిపోదు. సరే, క్రైసిస్ వచ్చింది. క్రైసిస్ రావడం అనేది వాస్తవం. అందరం జాగ్రత్తగా ఉండాలి. కానీ ఆదర్శంగా ఉండాల్సిన నాయకుడు ఆచరణ చూపించాలి కదా. వాస్తవానికి ఈ క్రైసిస్ ఇరాన్ యుద్ధానికంటే ముందు నుంచే ఉంది మన దేశానికి. యుద్ధానికంటే ముందే డాలర్తో రూపాయి విలువ 95 రూపాయలకు పడిపోయింది. ఒక డాలర్ 95 రూపాయలకు పడిపోయింది. భారతదేశ అప్పులు 196 లక్షల కోట్లు యుద్ధానికి ముందు. మోడీ అధికారంలోకి రావడానికి ముందున్న అప్పులు 53 లక్షల కోట్లు. అంటే దాదాపు 4 రెట్లు అప్పు పెరిగింది. 1,50,000 కోట్ల అప్పు మోడీ హయాంలో పెరిగింది. విదేశీ కంపెనీలు భారతీయ మార్కెట్ల నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నాయి. భారత స్టాక్ మార్కెట్ల నుంచి సుమారు 4 లక్షల కోట్ల రూపాయలకు పైన డబ్బు గత ఏడాదిలో ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. ఆ మేరకు వాళ్ళకి డాలర్లలో చెల్లించాల్సి ఉంటుంది. దానివల్ల డాలర్లకు డిమాండ్ పెరిగిపోయి రూపాయి మరింతగా బలహీనపడతా ఉంది. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ అని స్లోగన్స్ ఇచ్చి అధికారంలోకి వచ్చిన మోడీ హయాంలో దేశం ఆర్థిక సంక్షోభం వాకిట్లోకి వచ్చేసింది. ఇప్పుడు మధ్యతరగతిని త్యాగాలు చేయమంటున్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 12 ఏళ్ల కాలంలో 150 విదేశీ పర్యటనలు చేశారు. ఆ విదేశీ యాత్రలకైన ఖర్చు 1,487 కోట్లు. ఇన్ని పర్యటనలు చేసిన ప్రధానమంత్రి గతంలో ఎవరూ లేరు. ఇండిపెండెంట్ ఇండియాలో ఎవరూ కూడా ఏం చేసినన్ని విదేశీ పర్యటనలు చేయాల. పోనీ ఈ పర్యటనల ద్వారా అద్భుతమైన దౌత్య విజయాలు సాధించారా అంటే అది లేదు. ఇవాళ దేశానికి ఇజ్రాయెల్ మినహా నమ్మకమైన మిత్రదేశం లేకుండా పోయింది. మన బద్ధ శత్రువు పాకిస్తాన్ ఒకే సమయంలో అమెరికా, చైనా, రష్యా, ఇరాన్ లాంటి దేశాలతో సన్నిహితంగా మెలుగుతూ ఉంది. ఇది ఒక రకంగా మన విదేశాంగ వైఫల్యం అని చెప్పొచ్చు. ఈ పుష్కర కాలంలో కార్పొరేట్ కంపెనీలకి, ఈ 12 ఏళ్లలో కార్పొరేట్ కంపెనీలకి రైట్ ఆఫ్ చేసిన రుణాలు 16 లక్షల కోట్లు. సామాన్యుడు లోన్ చెల్లించకపోతే వేలం పాటలు పెట్టే బ్యాంకులు పెద్దోళ్లకు లక్షల కోట్ల రుణం మాఫీ చేస్తున్నాయి. దేశం బయట అక్రమార్కులు దాచుకున్న నల్ల డబ్బులో ప్రతి రూపాయి వెనక్కి తీసుకొస్తానని ప్రధానమంత్రి 2014 ఎన్నికలకు ముందు చెప్పారు. ఈ దేశంలో ఉన్న అందరికీ, ప్రజలందరికీ పంచుతా అన్నారు ఆ డబ్బుని. ఒక్క రూపాయి తాకపోగా ఇక్కడ బ్యాంకులకు ఎగ్గొట్టిన వాళ్ళు దేశం వదిలిపోతా ఉంటే చాష్టలుడికి చూస్తుండిపోయారు. మోడీ ప్రధానమంత్రి కావడానికి ముందు డాలర్కు రూపాయి విలువ 58 రూపాయలు. ఇప్పుడు సెంచరీకి చేరువైంది, 96.5 రూపాయలు అయింది. అప్పుడు క్రూడ్ ఆయిల్ ధర $110 ఉన్నా కూడా పెట్రోల్ ధర లీటర్ 75 రూపాయలు, డీజిల్ 70 రూపాయలు. మోడీ హయాంలో క్రూడ్ ఆయిల్ ధరలు బాగా తగ్గినాయి. అయినా కూడా పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించలేదు. ప్రస్తుతం ఇప్పుడు $110 అయింది క్రూడ్ ఆయిల్ ధర. దానికే క్రూడ్ ఆయిల్ ధర విపరీతంగా పెరిగిపోయిందని చెప్పి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారు. ఈ పెంపుదల ఇంతటితో ఆగదు, ఇంకా పెరుగుతుందని వార్తలు వస్తున్నాయి. రష్యా మీద అమెరికా ఆంక్షలు విధించినప్పుడు ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా రష్యా నుంచి చీప్గా క్రూడ్ ఆయిల్ వచ్చింది. ఆ క్రూడ్ ఆయిల్ కొన్న ఆయిల్ కంపెనీలు మన జాతీయ కంపెనీలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి, హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇవన్నీ
వీటితో పాటు అంబానీ లాంటి ప్రైవేట్ ప్లేయర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా క్రూడ్ ఆయిల్ చాలా తక్కువకి కొనేసి రష్యా నుంచి దాన్ని శుద్ధి చేసి విదేశాలకు అమ్ముకొని లాభాలు గడించారు. రష్యా ఆయిల్ చౌకగా కొంటున్నామని మనం సంకలు గుద్దుకోవటం, మీడియాలో మన మీడియా రాయటం బ్రహ్మాండంగా భలే వస్తుందని చెప్పి, కానీ ఆ ఫలితం మాత్రం భారతీయ వినియోగదారులకు దక్కలా. వీళ్ళకు ఒరిగిందేం లేదు. వాళ్ళు తెచ్చుకున్నారు తక్కువకి, శుద్ధి చేసి వేరే దేశాలకు అమ్ముకున్నారు, లాభాలు గడించారు. ఖర్చులు తగ్గించుకోమని సామాన్య జనాన్ని కోరుతున్న ప్రభుత్వాలు, నాయకులు సైకిళ్ళు తొక్కి షోలు చేయటం మానేసి ప్రభుత్వాల పరంగా చేస్తున్న దుబారాలను తగ్గించుకుంటే బాగుంటుంది. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా దక్షిణాది ప్రభుత్వాలు ఉచిత పథకాల పేరుతో ప్రజల సొమ్మును పందారం చేస్తున్నారు. ప్రభుత్వాలకు లక్షల కోట్ల అప్పులున్నా ఉచితాల విషయంలో వెనక్కి తగ్గట్ల. మొన్న తమిళనాడులో విజయ్ ఇచ్చిన హామీలు చూసాం మనం. అంతకుముందే తమిళనాడులో విపరీతంగా సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఉచితంగా జయలలిత హయాం నుంచే ఉన్నాయి. జయలలిత కరుణానిధి హయాం నుంచే గ్రైండర్లు ఉచితంగా, టీవీలు ఉచితంగా ఇచ్చి పనిచేశారు. సంక్షేమ పథకాల ద్వారా ఓట్లు తెచ్చుకునే రాజకీయాలు. దాని మూలంగా తమిళనాడు ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. అప్పుల్లో కూరుకుపోయింది తమిళనాడు ప్రభుత్వం. ఇప్పుడు విజయ్ కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళకి బంగారం ఇస్తానంటున్నాడు, పుట్టిన పిల్లలకు ఉంగరాలు ఇస్తానంటున్నాడు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక కూడా అదే బాటలో నడుస్తున్నాయి. ఏపీ సీఎం అయితే ఒకవైపు పొదుపు అంటానే మరోవైపు వరాలు ప్రకటిస్తున్నారు. కొన్ని వర్గాలకు 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇస్తున్నారు. బిల్లులు చెల్లించే వర్గాల మీద ఆ భారం పడుతుంది. ఇది ఎంతవరకు సమంజసం? కొంతమందికి ఫ్రీగా ఇచ్చి మిగతా వాళ్ళకి ఆ భారం మిగతా వాళ్ళ మీద వేయటం ఎంతవరకు సమంజసం? ఫ్రీగా ఇస్తే బాధ్యత ఉండదు, ఇష్టం వచ్చినట్టు వాడతారు, అవసరం లేకపోయినా లైట్లు ఆన్ చేసి పెడతారు. కనీసం కొంత డిస్కౌంట్ ఇస్తే బాధ్యత ఉంటుంది. అడగకపోయినా మహిళలకు ఉచిత బస్సు అని చెప్పారు. మహిళలకు నెల నెల డబ్బులని రకరకాలుగా ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా అనుత్పాదక సహాయాలు. ఉత్పాదక రంగాలకు మాత్రం ప్రోత్సాహం ఉండదు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకం కూడా అలాంటిదే. ఈ మధ్య పేరు మార్చారు, దానికి వీబీజీ రామ్జీ అనో ఏదో పెట్టారు. పని లేని వాళ్ళకి పని కల్పించే పథకం ఇది. దీనికి ఏడాదికి 1,00,000 కోట్ల పైన ఇస్తున్నారు. పనికొచ్చే పని ఒక్కటే చేయరు. దీని కింద రోజులో 2 గంటలు పనిచేసి మామ అనిపిస్తారు. మళ్ళీ ఇందులో పెద్ద ఎత్తున అవకతవకలు, పనులకు రాకుండానే డబ్బులు తీసుకుంటారని రకరకాల ఆరోపణలు ఉన్నాయి. దీన్ని వ్యవసాయానికి ముడిపెడితే రైతులకు చేయూతనిచ్చినట్టు అవుతుందని చాలా కాలంగా డిమాండ్ ఉంది. కానీ ఆ పని చేయరు. ప్రభుత్వాలు చేస్తే ఓట్లు పోతాయని భయం. ఆ పని చేస్తే వాళ్ళు పని చేయాల్సి వస్తుంది అక్కడ. కాబట్టి వాళ్ళకి కష్టం కలుగుతుంది. కాబట్టి వీళ్ళు దాన్ని అమలు చేయరు. ఫలితంగా అదొక అనుత్పాదక దుబారా పథకంగా మారింది. ఒకవైపు ఇలాంటి పథకాలు, మరోవైపు కార్పొరేట్లకు 1,00,000 కోట్లు మాఫీ చేయటం వల్లనే దేశానికి, రాష్ట్రాలకి అసలైన ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తుంది. అసలైన కారణం అది. ఈ దేశంలో ఏ ప్రభుత్వం వచ్చినా మధ్యతరగతిని పీడించడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. త్యాగాలేమో మధ్యతరగతివే, భోగాలేమో ఉన్నత దిగువ వర్గాలదే. ఈ పరిస్థితి మారినంత వరకు దేశం ఆర్థికంగా ప్రగతి పదంలో నడిచే అవకాశం లేదు. నిజం చెప్పాలంటే ఇదే విధంగా నడిస్తే కొన్ని రాష్ట్రాలు ఆర్థికంగా దివాళా తీయటం ఖాయం. Like, share and subscribe to Rajaniti channel.